హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బీటెక్లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలో తెలుసుకోబోతున్నాం. మై నేమ్ ఈజ్ మణివర్ధన్ ఫ్రమ్ వెల్టెక్ యూనివర్సిటీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్గా ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ప్రతి సబ్జెక్ట్స్ మనం బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి సిజిపిఏ ఉంటేనే మన ప్లేస్మెంట్లో కూర్చునే అవకాశం వస్తుంది. సో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కూడా ఒక స్కిల్ లాగానే చెప్పచ్చు కదా. సో మంచి సిజిపిఏని మెయింటైన్ చేయాలి. మనకి ప్లేస్మెంట్స్లో మనకి మంచి ప్లేస్ కావాలంటే సిజిపిఏ మ్యాటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్. మనం బీటెక్ వచ్చింది మెయిన్ పర్పసింగే ప్రోగ్రామింగ్ వల్ల కదా. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం ప్రోగ్రామింగ్ చేయాలో చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటారు. సో బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. అదేంటంటే సి, పైథాన్, జావా. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ఒక అండర్స్టాండింగ్, కోడింగ్ మీద అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ మూడే నేర్చుకుని మాత్రం చెప్పలేదు. అంటే మీరు ఇప్పుడు బయట చూస్తే సిఎస్సికి చాలా డిమాండ్ ఉంది. సిఎస్సి హైయెస్ట్ పేయింగ్ జాబ్ కిందికి ఉంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా డిఎస్సి పోతే కాన్సెప్ట్స్, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాకపోవచ్చు. సో మీరు బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే లైక్ సి, పైథాన్, జావా, మీకు డిఎస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ ఆల్సో ఏ స్కిల్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఇప్పుడు మీకు మాట్లాడడం రాలేదనుకోండి, ఒకవేళ మీకు ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మీరు సరిగా ఆన్సర్ ఇవ్వలేకపోతే మీకు స్కిల్స్ వచ్చిన, అంటే మీరు ఎంత స్పెషలిస్ట్ అయినా కోడింగ్లో, వాళ్ళు చూసేది మీ కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళు మీకు జాబ్లో హైర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు క్రిటికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. నా కోడింగ్లో అయినా సరే, సబ్జెక్ట్లో అయినా సరే, మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మీకు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని మీకు మైండ్తో బాగా ప్రెజర్ పెట్టి ఆ ప్రాబ్లం కలిగి బాగా ఆలోచిస్తారు. అప్పుడు మీ మైండ్ అనేది షార్ప్ అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఆల్సో స్కిల్. నెక్స్ట్ వచ్చేసరికి టీం వర్క్. మనము ఏదైనా మీ కాలేజ్లో అసైన్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మీరు గ్రూప్ స్టడీ చేసుకుంటే వాళ్ళకు వచ్చిన ఆలోచనలు, మీకు వచ్చిన ఆలోచనలు, అంటే వాళ్ళ ఆలోచనలు, మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉండొచ్చు. సో గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల కొంచెం ఒక టీం వర్క్ లాగా ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి మనం టైం మేనేజ్మెంట్, క్లాసెస్, ల్యాబ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇలా చాలా ఉంటాయి. ఆ వల్ల మీరు మేనేజ్ చేసుకుంటేనే మీరు బీటెక్ లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళగలరు. నేను టైం మేనేజ్మెంట్ గురించి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను పైన చెప్పిన స్కిల్స్లో మీకు ఏ స్కిల్ గురించి క్లారిటీగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.